నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో వచ్చిన రెండు ముఖ్యమైన పేపర్లలోని వార్తలు ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు తెలంగాణలో చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది ఏంటంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న జరగబోయే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద చాలా వివాదాస్పదం అవుతుంది, చాలా సంచలనంగా మారుతున్నాయి. ఆల్రెడీ పాటకి అందశ్రీ పాట విషయంలో జరుగుతున్న వివాదంతో పాటు ఇదంతా ఇట్లా చేయడం ఏంటి అని చెప్పేసి ఒక మెయిన్ ఐటమ్, బ్యానర్ ఐటమ్ తెలంగాణ చిహ్న భిన్నం, కాకతీయ తోరణం, చార్మినార్ తొలగింపు, రాజరిక పానవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ మాటలతో విస్పష్టం, తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం అని చెప్పేసి బ్యాన్ రేటం వేసింది. అయితే ఒకవేళ అట్లా చిహ్నాలను కనుక తొలగిస్తే ప్రజా ఉద్యమమే చేస్తామని చెప్పేసి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న విషయాన్ని వేశారు. ఇంకోటి ఏది రాచరికం అని చెప్పేసి ఇంకొక ఐటమ్ వేశారు. ఇది నిజానికి చాలా ఆసక్తికరమైన ఐటమ్. ఏంటంటే రాచరికము పాలన అన్నప్పుడు మరి మన జాతీయ చిహ్నాల మీద ఉన్న వాటిని ఏమంటారు? సారానాథ్లో అశోక్ చక్రవర్తి వేసిన స్తూపంలో ఉన్న 4 సింహాలను అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసిన భారత రాజ్యాంగ సభ తొలి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ. ఇక తమిళనాడులో చోళరాజులు తయారు సింగల్ను అధికారిక చిహ్నంగా స్వీకరించిన నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించిన ప్రస్తుత భారత ప్రధాని బీజేపీ నేత మోదీ. ఇది రాజరిక చిహ్నమా, ఇది రాజరిక చిహ్నమా మొన్న మారిందనేది వీళ్ళొక కంపారిటివ్గా అది వేశారు. నెహ్రూది కూడా రాచరికమేనా అని చెప్పేసి కాంగ్రెస్కి కౌంటర్ లాగా వాళ్ళు వేశారు. చిహ్నాలని మార్చడం అనేది ఈ గీతం ఏదైతే తెలంగాణ గీతం మోడిఫికేషన్ చేయడం అనేది అయితే చాలా బాధాకరమైన విషయం మేడం. ఎందుకంటే తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా మోడిఫికేషన్ కాదండి, మోడిఫికేషన్ కాదు, దాని పాట ఆల్రెడీ ఉన్న పాటనే దానికి మ్యూజిక్ చేయడం అనేది కీరవాణి గారితో మ్యూజిక్ చేయించడము అక్కడ ఇష్యూ. అది కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా నేను అది అందశ్రీకి సంబంధించిన విషయమే అని నిన్న కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్. ఎందుకు అంటే అందశ్రీ కనుసన్నల్లోనే అది కిరవాణి ఆయన్నే ఎంపిక చేశారని చెప్పాడు. సో దానివల్ల ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అంటేనే ఉద్యమాల అది వాంటెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని విడిగా తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది ఏంటి అనేది, అంటే కిరవాణ్ణి అవమానించినట్టు కాదు, ఇక్కడ అందశ్రీ చేసిన పనిని వీళ్ళు విమర్శిస్తున్నారు. ఇక్కడ లేరు అంతకుముందు మరి పాడినప్పుడు ఉద్యమ కాలంలో జయ జయ హే తెలంగాణ అని పాడితే ఎంతో గొంతులుగా అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు తగ్గిపోయింది ఏందనేది వీళ్ళ ఆవేదన అన్నట్టు. సో అది దానికి విషయం. అది ఈనాడుకి వస్తే మేడం, ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరడం లేదేమని కల్వకుంట్ల ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డి గారు సూటి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా దీని గురించి ఎటువంటి కామెంట్ చేయట్లేదు. మొన్న కేటీఆర్ గారు కూడా రీసెంట్గా ఫోన్ ట్యాప్ చేస్తే తప్పేంటి, ఏదో ఒకటో 2 చేసింటాము అన్నట్టు చేశారు. కానీ ఇలా చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే క్లియర్గా ప్రతిరోజు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసే కుట్ర చేశాము అన్నట్టు ఒక్కొక్క డీసీబీ కావచ్చు కానీ ఇంటెలిజెన్స్ విభాగం భుజంగరావు కానీ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. సో దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. సో ప్రతిపక్ష నేత ఏదైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెబుతుంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే, సరే జరుగుతుంది, ఓకే, దానికి ఒకవైపు మీరు చేస్తున్నారు, దాన్ని అడ్డుపెట్టుకొని మిగతా దాన్నే మెయిన్ ఇష్యూగా చేస్తూ మిగతా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన అక్కడ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు నిన్న కొత్తగా బయటపడింది ఏంటంటే జడ్జిల ఫోన్లు చాటుగా విన్నారు. అంటే అత్యున్నత స్థానంలో ఉన్న జడ్జిల ఫోన్లు కూడా విన్నారంటే మిగతా తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశంగా ఉంటుందని. అంటే ఎంత అరాచక పాలన జరిగింది అనేది ఈనాడు మనకి చెప్తుంది. ఇంకా రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. జూన్ జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు సోనియా రావాలని ఆల్రెడీ ఆహ్వానించారు. ఆమె వస్తుందని ఖచ్చితంగా మంగళవారం సాయంత్రం 10 గంటలకు జన్పద్లో ఆమెతో భేటీ అయ్యి వేడుకలకు హాజరు కావాలని అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక బీహార్లో పార్టీలను ఆకర్షిస్తున్న చందేల్ నివాస్, అంటే ఒకే కుటుంబంలో 110 ఓట్లు. నిజంగా ఇది మన ఏపీలో కూడా ఎక్కడ లేదు మేడం. ఒకే కుటుంబంలో అంటే ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా ఓట్ల కోసమని సపోర్ట్ చేసి నిర్ణయించేది కూడా. ఇక ఢిల్లీలో విమానానికి బాంబు బెదిరింపు మేడం, అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులు దించివేత. మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా తెలంగాణ ప్రజాభవన్ కూడా నాంపల్లి కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వస్తున్నాయి. ఇట్లా రెగ్యులర్గా కొంతమంది ఫ్రాంక్ కాల్స్ చేస్తున్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారు. సో ఏదైనా కానీ ఇలాంటి వాటి మీద పోలీస్ విభాగం కానీ నిఘా విభాగం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా అని చెప్పేసి వీళ్ళు మెయిన్ ఐటమ్ వేశారు. అదే మనం ఇప్పుడు అక్కడ చెప్పుకున్నదే. బియ్యం టెండర్లు, లిక్కర్ బ్రాండ్లలో అడ్డంగా దొరికిన ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న రైతులు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు
ఏంటంటే ధాన్యం విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో స్కాములు జరుగుతున్నాయి, టెండర్లు పిలవడం విషయంలో అనేదాన్ని వీళ్ళు మొన్నటి నుంచి బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో దానికోసమే ఈ డైవర్షన్ చేయడం కోసం అట్లా చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి, ఈడీ వాదనలో కేసీఆర్ పేరే రాలేదని చెప్పి కవిత తరఫు లాయరు మోహిత్ రావు చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఐటెం వేశారు. అంటే కవితను విచారించే క్రమంలో ఈడీ లిక్కర్ స్కామ్లో ఆమె కేసీఆర్ పేరు చెప్పింది. సో కేసీఆర్ను సో అది కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ కేసీఆర్ మీదకి చుట్టుకుంటుందా అన్నట్టుగా నడిచింది అది. ఇక ఇంకోటి ముఖ్యమైన హృదయ విదారకమైన విషయం ఏంటంటే, పిల్లలను విక్రయించే ముఠా అరెస్టు. ఇప్పటివరకు 50 మంది పిల్లల విక్రయం, 11 మంది పిల్లలను శిశు విహార్కు అప్పగింత. 3 రోజుల నుంచి తెలంగాణలో, హైదరాబాద్లో ముఖ్యంగా ఇది బాగా వైరల్ అవుతుంది. ఢిల్లీ, పూణేల నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం. స్ట్రింగ్ ఆపరేషన్తో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు. ముఠాలో 11 మంది అరెస్టు, పరారీలో ప్రధాన నిందితులు. 16 మంది చిన్నారులను శిశు విహార్కు తరలింపు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే మనం పుట్టిన ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, పిల్లల్ని వేరే రాష్ట్రాల నుంచి ఇటు తీసుకురావడం, ఇక్కడ విక్రయించడం, ఇటు నుంచి తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలకు విక్రయించడం. చాలాసార్లు పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఎన్నోసార్లు పట్టుకుంటున్నారు, ఈ ముఠాలను పట్టుకొని శిక్షలు వేస్తున్నా సరే అయినా మళ్ళీ విచ్చలవిడిగా ఇలా చేయడం అనేది ఎంతోమంది తల్లుల కడుపు కోతకి బాధాకరంగా అనిపిస్తుంది మేడం. ఇక నమస్తే తెలంగాణలో అన్నదాతపై పోలీసు లాఠీ అని పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్లో మంగళవారం ఉదయం నుంచి రైతులు లైన్లో నిలబడితే వాళ్ళపై కాకి లాఠీచార్జ్ చేశారని ఇంకో ఐటమ్ వేశారు వీళ్ళు. ఈనాడులో ఆర్డీఏ కార్యాలయంలో అనీషా ఆకస్మిక తనిఖీలు. అక్రమంగా గుర్తింపు, 2.7 lakhs స్వాధీనం. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ల విషయంలో అనీషా బృందం పోలీసులు వెళ్ళి ఆర్డీఓ కార్యాలయంలో చాలా చోట్ల సడన్గా నిన్న దాడులు చేశారు మేడం. దాంట్లో ఎంతో డబ్బులు పట్టుకోవడం జరిగింది. లైసెన్స్లు, పేరు మార్పు, ఫిట్నెస్ రెన్యువల్, ప్రత్యేక ధరలు, అంటే మామూలు గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు కాకుండా ప్రత్యేకంగా ఎక్స్ట్రా అమౌంట్స్ వసూలు చేస్తున్నారని చెప్పి వసూళ్ళ కోసం కొందరి ప్రైవేట్ సైన్యం, అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లోనే ప్రైవేట్ వాళ్ళని పెట్టి దందా వసూలు చేస్తున్నారు అన్నట్టు ఆరోపిస్తుంది. ఇది ఈరోజు మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.